శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగదంబికాయ నమః. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మనం శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ఇందులో ఏకాదశి స్కంధంలో విశ్వదేవము మంత్ర పురస్చరణ గురించి కొంత భాగము, విశ్వదేవము పంచాగ్ని పంచ ప్రాణాగ్నిహోత్రము బ్రహ్మచర్యము అనే అంశాలని ముందు భాగంలో విన్నాము. ఇప్పుడు రాజాపత్యము అనేటటువంటి అంశాన్ని చెబుతూ ఉన్నారు, విందాము. వేదాధ్యయనానికి ముందు రాజాపత్యం చేయాలి. గుండు కొట్టించుకొని మీసాలు తీసించేసుకుని గోళ్ళు తొలగించుకొని శుచి అవ్వాలి. ఒక పగలు రేయి మౌనంగా ఉండాలి. వ్యాహృతులు జపించాలి. ఆపోహిష్టామాది మంత్రాలను సంప్రోక్షించుకోవాలి. ఆద్యంతాలలో పునంది, స్వస్తిమది, పావమానేత్యాది మంత్రాలతో ఆయా విధులు నిర్వర్తించాలి. సహస్ర గాయత్రి చేయాలి. కనీసం 100 లేదా 100 చేయాలి. తర్పణలు విడిచిపెట్టాలి. అసంభాషులతో సంభాషించకూడదు. సత్యవాగ్నిమయం పాటించాలి. ప్రజాపత్య శాంతపన పరాక చాంద్రాయణాదులకు ఈ నియమాలు సమానము. ఇలా చేస్తే పంచమహాపాతక విముక్తి కలుగుతుంది. 3 చాంద్రాయణాలతో బ్రహ్మలోకం లభిస్తుంది. 8 దేవ సాక్షాత్కారము, 10 సర్వచ్ఛంద పరిజ్ఞానము, సర్వకామ సముపలబ్ధి. 3 నాళ్ళు ప్రాతకాలంలోనూ 3 నాళ్ళు సాయంకాలంలోనూ ఆయాచితాన్నం తింటూ మరి 3 నాళ్ళు ఉపోషం ఉండి ప్రాజాపత్యం చేయాలి. గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోదధి, ఆవు నెయ్యి వీటితో ఉపవాసం ఉండి ఏకరాత్రం గడిపితే అది శాంతపనం. రోజుకి 1 ముద్ద మాత్రమే తింటూ 3 నాళ్ళు ఉపవాసం చేస్తే అది మహాశాంతాపనం. జలక్షీర ఘృతానిలాలను ప్రతి 3 నాళ్లకు ఒక్కసారి గ్రహిస్తూ జలాహారిగా ద్వాదశాహాలు ఉపవాసం చేస్తే అది పరాకవతం వ్రతం. శుక్లపక్షంలో రోజుకు 1 ముద్దన పెంచుకుంటూ వెళ్ళి కృష్ణపక్షంలో అలా తగ్గించుకుంటూ ఒక్కొక్కటి తింటూ అమావాస్య నాడు అసలు ఏమీ తినకుండా ఉష్పోషం ఉండిపోతే అది చాంద్రాయణ వ్రతము. ప్రాతకాలాన అహ్నికాల క్రియలు నిర్వహించి 4 ముద్దలు, సాయంకాలమున విధులు నిర్వహించి సూర్యాస్తమయం అయ్యాక 4 ముద్దలు తింటూ నెల గడపడం శిశు చాంద్రాయణ వ్రతం. మధ్యాహ్నం పూట 8 హవిష్య పిండాలను తిని ఉపవాసాలు ఉండడం యతి చాంద్రాయణం. ఈ వ్రతాలు ఒక్కొక్కటి 7 రాత్రాల వ్యవధిలో త్వక్కు, అసుక్కు, పిసిత, అస్థి, మేధ, మజ్జ, వసాభాగాలను శుద్ధి చేస్తాయి. ఇలా శరీరాన్ని, ఆత్మను శుద్ధిపరచుకొని పురస్చరణ సాధ్యాయాది కర్మలు ఆరంభించాలి. నియతాత్ముడై ఆచరించాలి. అప్పుడు ఇష్టకామ్యాలు అన్నీ సిద్ధిస్తాయి. నారాయణ, శృతిసారమైన పురశ్చర్యా విధానము సవిస్తరముగా నీకు తెలియజేశాను. ఇది అత్యంత గోప్యం సుమా. నారాయణ మహర్షి పురశ్చర్యా విధానం తెలిసింది. దీంతో పాటు ప్రాజాపత్యాధిక వ్రతాలు తెలిసాయి. మరి శాంతి ప్రయోగాలు కూడా తెలియజేస్తే ధన్యుణ్ణి అవుతాను అన్నాడు నారదుడు. సరే అని నారాయణుడు ఆరంభించాడు. శాంతి హోమాలు. నారద,
శమీ సమిధులతో భూతల గ్రహాదులను భూత రోగ గ్రహాదులను ఉపశమనం కోసము శాంతి హోమం చేయాలి. పాలుగారే చెట్ల నుంచి పచ్చి పేళ్లు తెచ్చి హోమం చేస్తే ఇంకా మంచిది. శలలతో అంటే ఏమిటో తెలియదు, శలలంటే చేసిన భూతరోగ శాంతి కలుగుతుంది. సూర్యుడికి ముందుగా జలతర్పణ చేయాలి. మోకాలి బంటి నీటిలో నిలిసి చేస్తే దోషాలన్నీ అంతరిస్తాయి. మెడబంటి లోతులో నిలబడి చేస్తే ప్రాణాంతక భయాలు తొలగిపోతాయి. శాంతి కర్మలన్నింటికి నీటిలో నిలిచి జపం చేయడమే ఉత్తమం. బంగారము, వెండి, రాగి, మట్టి పాత్రలలో కానీ, బొడిబలి లేని కొయ్య పాత్రలో కానీ పంచగవ్యాన్ని నింపుకొని క్షీరవృక్ష కాష్టాలతో జ్వలితాగ్నిలో సమంత్రకంగా హోమం చేయాలి. సహస్రాహుతులు చేయాలి. మిగిలిన పంచగవ్యంతో దర్భలు ముంచి ప్రదేశమంతా సంప్రోక్షించాలి. బలి ప్రదానము చెయ్యాలి. పరదేవతను ధ్యానించి అభిచారాలు, పాపాలు నశిస్తాయి. దేవభూత పిశాచాదులు వశమవుతాయి. గృహ, గ్రామ, రాష్ట్రాలను విడిచి దుష్టగ్రహ పిశాచులు పారిపోతాయి. మండలంలో శూలముద్ర ధరించి అభిమంత్రించి ఇలాగే సహస్రహోమం చేసి నిఖనం చేస్తే సర్వశాంతులు సిద్ధిస్తాయి. పూర్వోక్తమైన పాత్రకు సూతవేష్టనము చేసి నేలలో కానీ ఇసుకలో కానీ పాతిపెట్టి మంత్రజలాలు నింపి 4 దిక్కుల నుంచి తీర్థ జలాలను ఆవాహన చేసి వివిధ పుష్పాలు, బిల్వ పత్రాలు, బియ్యము, నువ్వులు, ఆవాలు, పాలుగారే చెట్ల చిగురాకులు అందులో వేయాలి. కుశకూర్చంతో అంటే దర్పలతో చేసిన ముడి కలిగినటువంటి దాంతో మంత్రాలు చదువుతూ కలిగి తెప్పాలి. అటుపైన నీరు చల్లుకోవాలి. బ్రాహ్మణులపై చల్లాలి. అందరూ పవిత్రులు అవుతారు. భూతరోగాదులకు చేతబడులు తొలగిపోతాయి. ఈ అభిషేకంతో విప్రుడు మృత్యువు నోటి నుంచి కూడా బయటపడగలడు. దీర్ఘాయుర్దాయం కోరుకునే వారందరూ ఈ అభిషేకం జరిపించుకోవాలి. ఇది చేసిన విప్రులకి 100 గోవులు సంతృప్తికరంగా దక్షిణలో ఇవ్వాలి. శనివారం నాడు రావి చెట్టు దగ్గర మంత్రజపం చేయడము భూతరోగాభిచారాది శాంతికరము. పాలుగారే గూడూచి సమిధులతో అంటే తిప్పదేగా హోమం చేస్తే సర్వరోగాలు ఉపశమిస్తాయి. దీన్ని మృత్యుంజయ హోమం అంటారు. ఇలాగే జ్వరశాంతిని చూతహోమం, క్షయరోగోపశమనానికి వచాహోమము, రాచపుండు అంటే రాజయక్ష్మ తగ్గడానికి మధుత్రితయ హోమము చెప్పబడ్డాయి. అన్నంతో పాయసము వండి సూర్యుడికి నివేదించి హోమం చేసి మిగిలిన దానిని భుజిస్తే రాజయక్ష్మ తగ్గుతుంది. తిప్పదేగ కణుపులతో సోమదేవతాకంగా హోమం చేస్తే క్షయరోగం ఉపశమిస్తుంది. శంఖ వృక్ష పుష్పాలతో హోమం కుష్ఠరోగ నివారణ అవుతుంది. అపమార్గ పుష్పాలను బియ్యంతో కలిపి హోమం చేస్తే అపస్మార రోగానికి ఉపశమనము. క్షీరవృక్ష సమిధులతో హోమం ఉన్మాద రోగానికి నివారకము. ఔదంబర సమిధులతో చేస్తే హోమం అతిమేహ రోగాన్ని నయం చేస్తుంది. ఇక్షు మధు హోమంతో ప్రమేహ రోగశాంతి. మధుత్రితయ హోమం
మసూరిగా నివారణము. కపిలా హోమం కూడా ఇంతే. ఇంటిలో చీమలు, దోమలు వగైరా క్రిమి కీటకాలు నశించాలంటే సమిధలు హోమం చేయాలి. వనవేత సహోమం అంటే అడవి పబ్బలి అంటారట, మరి అది తెలియదు మనకి. వారం రోజులు చేస్తే పిడుగుబాటుల నుంచి, భూకంపాల నుంచి నివారణ లభిస్తుంది. శతమంత్ర జపం చేసి లోష్టాన్ని తాకిస్తూ ఏ దిక్కున ఎంత దూరం పెడితే ఆ మార్గంలోని ప్రదేశాలన్నీ అగ్ని మారుత శత్రుభయరహితాలు అవుతాయి. మనసులో ఈ జపం చేస్తే బంధ విమోచన కలుగుతుంది. అభిమంత్ర జలపానం భూతభేద పిశాచ విమోచకం. అలాగే అభిమంత్రించి విభూతి పెట్టిన, శిరస్సున జల్లిన సర్వవ్యాధులు, సర్వ భయాలు తొలగిపోతాయి. 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తాడు. ఈ హోమాలన్నీ ఎవరికి వారే చేసుకోవడం ఉత్తమము. అశక్తులు భూరి దక్షిణలు ఇచ్చి బ్రాహ్మణులు చేయించుకోవచ్చు. పుష్పాలతో చేస్తే హోమాలు కొన్ని ఉన్నాయి. అవి పుష్టికరాలు, లక్ష్మీప్రదాలు. ఎర్ర కలువలతో హోమం చేస్తే సంపదలు పెరుగుతాయి, బంగారం దొరుకుతుంది. బిల్వపత్ర, బిల్వపుష్ట, బిల్వ ఫల, బిల్వ సమిధులతో చేస్తే హోమాలు ఏవైనా సంపత్ ప్రదాత్రాలే. వీటిని నేతితో అభిమంత్రించి 100 చొప్పున సప్తాహ హోమం చేస్తే లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తుంది. త్రిమధు లాజహోమం కన్యాలాభం కలిగిస్తుంది. ఇదే స్త్రీలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. సూర్యదేవతాత్మకంగా జలహోమం చేస్తే నీటిలో పడిపోయిన బంగారం చేతికందుతుంది. అన్నహోమం అన్నవర్ధకము. వ్రీహి హోమం అంటే బియ్యం, వ్రీహి వర్ధకం. పిడకలతో చేస్తే హోమాలు పశు సంపదను పెంచుతాయి. ప్రియంగు, పాయస, ఆద్య హోమాలు సంతాన ప్రాప్తికరాలు. భాస్కరుడికి హోమం చేసి మిగిలిన పాయసాన్నము ఋతుస్నాదులు భుజిస్తే గర్భధారణ జరుగుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది. మొలకలు వచ్చి తడిగింజలతో హోమం ఆయుర్వర్ధకము. ఇటువంటి ఎర్ర గింజలు, మధుత్రయము, వ్రీహి కలిపి శతహోమం చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. సువర్ణ కుట్మలాలు అంటే సంపెంగ మొక్కలు హోమం చేసిన కర్తకు ఆయుర్దాయం పెరుగుతుంది. గరిక పాలు, తేనె, నెయ్యి సప్తాహ హోమం చేస్తే అపమృత్యువు తొలగిపోతుంది. అన్నము, పాలు, నెయ్యి వీటితో చేసిన హోమానికి ఇదే ఫలము. నగ్రోధ సమిధులు అంటే మర్రి చెట్టు పాయసం, నగ్రోధ సమిధులతోటి పాయసము రోజుకి 7 రోజులు హోమం చేసి ఆ 7 రోజులు పాలు తాగి గడిపి మంత్రజపం చేస్తే మృత్యువుని జయిస్తాడు. నిరాహారుడై మౌని అయి 3 రేయింబవళ్ళు జరిపిన యముడు దరిదాపులకు రాడు. నీటిలో దిగి జపించిన, బెల్వవృక్ష సన్నిధిలో జపించిన విశేష ఫలితాలు ఉంటాయి. 1 నెల పాటు ఇలా జపిస్తే చాలు, వాడికి రాజ్యాధికారం అవుతాడు. సమూల ఫల పల్లవంగా బెల్వవృక్షాన్ని హోమం చేసిన రాజ్యం దక్కుతుంది. 100 పద్మాల చొప్పున నెల నాళ్ళు చేసిన ఈ ఫలం లభిస్తుంది. గంజితో హోమం చేస్తే పంటలు పండే గ్రామం దక్కుతుంది. యుద్ధాలకు వెళ్ళబోయే ముందు రావి సమిధులతో హోమం నిర్వహిస్తే విజయం వరిస్తుంది. పాలతో కలిపి వేతస పత్రపుష్ప హోమం సప్తాహ దీక్షంగా చేస్తే వానలు కురుస్తాయి. బొడ్డులోతో నీళ్లలో నిలిచి మంత్రజపం 7 రోజులు చేస్తే వానలు పడతాయి. నీటితో విభూతి శతహోమం చేసి అతివృష్టిని నివారించవచ్చు. నీటితో విభూతి శతహోమం చేసి అతివృష్టిని నివారించవచ్చు. మోదుగు సమిధులతో చేసే హోమము బ్రహ్మవర్చస్సును అందిస్తుంది.
ఫలాకుసుమాలతో హోమము సర్వాభీష్టప్రదాయకము. పాలతో హోమము మేధాశక్తిని, నేతితో హోమము బుద్ధిశక్తిని పెంపొందిస్తాయి. ఉప్పు తేనె కలిపి హోమం చేస్తే కోరిన వస్తువు వల్ల వశపరుచుకోవచ్చు. ఇలాగా కోరికలు తీర్చే హోమాలు చాలానే ఉన్నాయి. ఆయా నియమాలను పాటిస్తూ మంత్రాలను ఉచ్చరిస్తూ ఉండాలి, నిర్వహిస్తూ ఉండాలి. బ్రాహ్మణుడు తన కోసం, ఇతరుల కోసం వీటిని చేయవచ్చు. అన్యుల కోసం చేసిన ఇవి విప్రుడికి పుష్టిదాయకాలే కావడం మరీ విశేషము. రోజుకి 1000గా నెల నాళ్ళ మంత్రజపం చేస్తే ఆయుష్కాముడి కోరిక నెరవేరుతుంది. ఆయురారోగ్యాలు 2 కావాలనుకుంటే 2 నెలలు జపం చేయాలి. సంపదలు కూడా కావాల్సి వస్తే 3 నెలలు, దారాపుత్రులు కూడా కావలిస్తే 4 నెలలు, వీరికి ఆరోగ్యం కావాలనుకుంటే 5 నెలలు, వీరికి సంపదలు కావాలంటే 6 నెలలు, వారికి విద్యలు కావాలంటే 7 నెలలు. ఇలాగా కోరికలు పెరుగుతున్న కొద్దీ మంత్రజపం చేయాల్సిన నెలలు పెరుగుతూ ఉంటాయి. ఒంటికాల మీద నిలబడి చేతుల పైకెత్తి నిరాశ్రయుడిగా నిలిచి 3 నెలలు రోజుకి 300 చొప్పున మహామంత్రం జపిస్తే ఆ విప్రుడు ఇంకా తీరని కోరికలంటూ ఉండవు. అలాగే శతోత్తర సహస్రం చొప్పున అంటే 1100 జపించగలిగితే సిద్ధించనదంటూ ఏది ఉండదు. నీటిలో మునిగి 100 చొప్పున నెల నాళ్ళు జపిస్తే ఇష్టఫలావాప్తి. 300 చొప్పున జపిస్తే సర్వవాంఛార్థ సిద్ధి. రాత్రిపూట భోజనం చేస్తూ ఇదే పద్ధతిలో ఏడాది పాటు మంత్రం జపిస్తే ఋషి అవుతాడు. 2 ఏళ్ళు జపిస్తే అమోఘ వాక్కు అవుతాడు. 3 ఏళ్ళు జపిస్తే త్రికాలవేత్త అవుతాడు. 4 ఏళ్ళు జపిస్తే భగవంతుడు తోడే నిలుస్తాడు. 5 ఏళ్లకి అణిమాది శక్తులు సిద్ధిస్తాయి. 6 ఏళ్లకి కామరూపధారణ శక్తి వస్తుంది. 7 ఏళ్లకి అమరత్వం లభిస్తుంది. 9 ఏళ్లకి మనుత్వము, 10 ఏళ్లకి ఇంద్రత్వము, 11 ఏళ్లకి ప్రజాపతిత్వము, 12 ఏళ్లకి బ్రహ్మతత్వము సిద్ధిస్తాయి. తపస్సుతోనే నీ వంటి వారు లోకాలను జయిస్తున్నారు. కొందరు శాఖాలు తిని, కొందరు కందమూలాలు తిని, కొందరు ఫలాలు తిని, కొందరు వయస్సులు గ్రోలి, కొందరు నెయ్యి తాగి, కొందరు సోమరసం పుచ్చుకొని, కొందరు చరువు హవిష్యాన్నం ఆరగించి, కొందరు 15 రోజులకు ఒకసారి మాత్రమే భుజించి, కొందరు భిక్షాన్నం తిని, ఇలాగా కఠోర నియమాలతో తపస్సులు చేస్తూ ఉన్నారు. మహర్షులని అనిపించుకుంటూ ఉన్నారు. ఇటువంటి దీక్షతో మంత్రజపం 3000 చేస్తే రహస్యంగా చేసిన పాపాలు పోతాయి. 1000 చొప్పున నెల నాళ్ళు చేస్తే బంగారం దొంగిలించిన పాపమైనా అంతరిస్తుంది. 3000 చొప్పున నెల నాళ్ళు చేస్తే సురాపాన దోషం నశిస్తుంది. గురుపత్ని సంగమ దోషమైనా తొలగిపోతుంది. అడవిలో పర్ణశాల వేసుకుని ఇలా జపం చేస్తే బ్రహ్మహత్యాపాతకము అంతరిస్తుంది. నీళ్లల్లో మునిగి రోజుకి 1000 చొప్పున 12 రోజులు జపిస్తే సర్వ మహాపాతకాలు తొలగిపోయి విప్రుడు విశుద్ధుడవుతాడు. ప్రాణాయామానికి కూడా ఇంతటి శక్తి ఉంది. అది సర్వపాప వినాశకము. 100 ప్రాణాయామములు చేస్తే అన్ని పాపాలు తొలగి శుచి అవుతాడు. పర్ణశాలలో ఉంటూ రోజుకి 1000 చొప్పున నెల నాళ్ళు ఉపవాసం ఉండి మంత్రజపం చేసిన వాడికి నిత్య జాపి అవుతాడు. అతడు పవిత్రుడు. 24,000 చేస్తే అది కృత్య సంజ్ఞతం. 64,000 చేస్తే చాంద్రాయణ సమానము. ఉభయ సంధ్యలలోనూ ప్రాణాయామం చేసి కనీసం 100 సార్లు గాయత్రి మంత్రజపం చేయాలి. ఇది గృహస్థుడికి కర్తవ్యం. తదిత్యాది రుక్కు సర్వ పాపహరము. నీటిలో మునిగి ఈ రుక్కును రోజుకి 100 సార్లు జపించాలి. జపిస్తూ సూర్య రూప గాయత్రీదేవిని ధ్యానిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది. నారద, శాంతి శుద్ధ్యాది కల్పాలన్నీ రహస్యాలైన నీకు సవిస్తరంగా సవాఖ్యానంగా తెలియజేశాను. ఇది సదాచార సంగ్రహము. క్లుప్తంగా చెప్తాను. ఈ పద్ధతిలో జీవిక సాగించిన వారికి మాయాదుర్గ అనుగ్రహిస్తుంది. నిత్య నైమిత్తిక కామ్యకర్మలన్నింటినీ
యథావిధిగా ఆచరించిన వారికి భుక్తి ముక్తి ఫలాలు కొంగు బంగారాలు. ఆచారమే మొట్టమొదటి ధర్మము. ధర్మానికి ప్రభువు జగదీశ్వరి అని, సర్వశాస్త్రాలు ఆచార ఫలాలని మహత్తును శతధ కొనియాడుతూ ఉన్నాయి. ఆచారవంతుడు ఎప్పుడూ పరిపూరితుడే, అతడే సుఖి, అతడే ధన్యుడు. ఇది సత్యము సత్యము. సదాచారం పాటించడం కన్నా దేవి అనుగ్రహ సంపాదనకు మరొక సులభ మార్గం లేదు. దీన్ని వినడం కూడా సంపత్తి సౌఖ్యదాయకమే. సదాచారం వల్ల ఐముష్టిమిక సుఖాలు అన్నీ చేకూరుతాయనడం సారాంశము. అదే నీకు చెప్పాను. మరి ఇంకేమి వినాలనుకుంటున్నావో చెప్పు అని నారాయణ మహర్షి ముగించాడు. ఆచార ప్రథమో ధర్మో ధర్మస్య ప్రభురీశ్వరి ఇత్యుక్తం సర్వశాస్త్రేషు సదాచార ఫలం మహత్. ఆచారవానస్తదా పుత్రస్తథైవ ఆచారవాన్ భవి సుఖీ. ఆచార్యవాన్ సదా ధన్య సత్యం సత్యం చ నారద. దేవీ ప్రసాదం జనకం సదాచార విధానకం. యద్యస్యపి శృణుయాన్మక్త్యో మహాసంపత్తి సౌఖ్యభాక్. సదాచారేణ సిద్ధే చ ఐముష్మికం సుఖం. తదేవ తే మయోక్తం కిమన్యత్ శ్రోతుమిచ్చతి. ఇది ఏకాదశి స్కందము 1243 శ్లోకాలు. శ్రీ జగదంబార్పణమస్తు. ఇక ద్వాదశ స్కందం వచ్చే భాగంలో చెప్పుకుందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.